సో ఇంకొక లెక్క చూద్దాం. రాహుల్కు 400 మీటర్లు ఇంటూ 200 మీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రాకార పొలం గలదు. ఇతని మిత్రుడు రాముకు 300 మీటర్లు భుజంగా గల చతురస్రాకార పొలం గలదు. ఈ రెండిటికి చుట్టూ కంచె వేయుటకు 150 మీటర్కి 150 రూపాయలు చొప్పున అయ్యే ఖర్చు ఎంత? ఇక్కడ మొట్టమొదట మనకు అడిగిన క్వశ్చన్ కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత. రెండోది, 10 చదరపు మీటర్ల ప్రదేశంలో ఒక మొక్క నాటిన ఒక చెట్టును నాటిన ఎవరి పొలంలో ఎక్కువ చెట్లను నాటవచ్చు, ఎన్ని ఎక్కువ చెట్లను నాటవచ్చు? అయితే ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి. మొదటి క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ పొలానికి కంచె వేయడానికి ఖర్చు కట్టమన్నాడు. కంచె వేయడానికి అయ్యే ఖర్చు కట్టాలి అన్నప్పుడే మీకు అర్థం అవుతుంది ఏంటంటే కంచె సరిహద్దుల్లో వేస్తారు. అంటే కంచె అనేది చుట్టుకొలతను అనుసరించి వేయడం జరుగుతుంది. అంటే ఆల్వేస్ ఫెన్సింగ్ ఈజ్ లేడ్ అరౌండ్ ఇట్స్ బౌండరీస్, కాబట్టి ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు పెరిమీటర్. కాబట్టి దాని యొక్క బౌండరీస్ని అనుసరించి వేస్తాం, అది ఫస్ట్ విషయం. సో కాబట్టి దాని యొక్క చుట్టుకొలతలతో ఇక్కడ పని అర్థమైపోయింది. సో కాబట్టి ఒకసారి చూడండి, రాహుల్ కంచె వేయడానికి అయ్యే ఖర్చు కావాలంటే రాహుల్ పొలానికి కంచె వేయుటకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఏ విధంగా కడతాం? ఆ సరిహద్దు యొక్క పొడవు ఇంటూ మీటర్కి అయ్యే ఖర్చే కదా. సరిహద్దు యొక్క పొడవు అంటే చుట్టుకొలతే కదా. అంటే పొలం చుట్టుకొలత ఇంటూ మీటర్కి అయ్యే ఖర్చు 150 రూపాయలు. అంటే ఎంత? పొలం చుట్టుకొలత ఇంటూ మీటర్కి అయ్యే ఖర్చు 150 రూపాయలు గుణించాలి. పొలం చుట్టుకొలత ఎంత మనం ఇచ్చాం? చుట్టుకొలత ఈక్వల్ టు, ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొలత ఒకలాగా ఇచ్చాడు చూడండి. 400 మీటర్లు ఇంటూ 200 మీటర్లను ఇచ్చాడు. దీని అర్థం ఏంటి? మీరు హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళే కొద్దీ పొడవు వెడల్పు అని వాడు చెప్పడం. ఎక్కువగా ఉండే పొడవుని ఇలా ఇంటూలు చేసి ఇచ్చాడంటే ఎక్కువ పెద్ద కొలతని పొడవని, అలాగే చిన్న కొలతని వెడల్పు అని మీరే అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ పొడవు ఎంత అయింది? 400 మీటర్లు. వెడల్పు ఎంత అయింది? 200 మీటర్లు. ఓకే, సో కాబట్టి దీని చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు రాయండి. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, 2 ఇంటూ 400 ప్లస్ 200 ఇంటూ ఇప్పుడు ఎంత అయ్యే ఖర్చు? 150 రూపాయలు. అంటే ఇప్పుడు 400 200 కలిపితే 600. 600 ఇంటూ 2 1200. 1200 ఇంటూ 150. ఈ 3 సున్నాల మాట పక్కన పెడితే 12ని 15 చేత గుణించండి. 12ని 15 చేత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 180 కదా. 12 పదులు 150, 12 రెళ్ళు 30, 150 30 కలిపితే 180. సో 180. పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? ఇక్కడ 3 సున్నాలు విడిచిపెట్టాం, ఇక్కడ 1 ఇక్కడ 2, అంటే 3 సున్నాలు వేసేయండి. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 1,80,000 రూపాయలు రాహుల్ పెట్టిన ఖర్చు. ఓకే, రాహుల్కి అయ్యే ఖర్చు ఎంత? 1,80,000 రూపాయలు అతని పొలం చుట్టూ వేయడానికి, కంచె వేయడానికి అయిన ఖర్చు. అయితే కొంచెం టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కొంచెం వేరేగా ఉంది. అది తప్పే అవుతుంది, ఎందుకంటే కోట్లలో ఆన్సర్ ఇచ్చాడు. అంత కోట్లు కంచె వేయడానికి అవ్వదు ఇక్కడ. సో కాబట్టి టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని చూసి గాబరా పడవలసిన అవసరం లేదు. సరే, ఇంకా తర్వాత చూద్దాం. రాహుల్ తర్వాత నెక్స్ట్ ఎవరు? రాము తన పొలానికి కంచె వేయడానికి అయ్యే ఖర్చు కావాలి. రాము పొలంకు కంచె వేయుటకు అయ్యే ఖర్చు. ఓకే, రాము పొలానికి కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అంటే అతని పొలం చుట్టుకొలత ఇంటూ మళ్ళీ మీటర్కి అయ్యే ఖర్చు 150 రూపాయలు. అంటే అతని పొలం చుట్టుకొలత ఇంటూ 150. అతని పొలం ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారంగా ఉందని చెప్పాడు. రాముకు 300 మీటర్ల భుజంగా గల చతురస్రాకార పొలం అన్నాడు. అంటే చతురస్రాకార పొలం, ఆ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 4 ఇంటూ భుజం, అంతే కదా. 4 ఇంటూ భుజం కొలత మనం ఎంత ఇచ్చాము? 300. 4 ఇంటూ 300 ఇంటూ 150. 300 4 ఎంత? 1200. 1200 ఇంటూ 150. ఓకే, ఒకసారి అలా చూడండి. ఇక్కడ 1200 ఇంటూ 150 ఉంది, ఇక్కడ 1200 ఇంటూ 150 ఉంది. మళ్ళీ గుణించడం అవసరమా? ఎంత అవుతుంది? 1200 150 చేత గుణిస్తే 1,80,000.
ఓకే. సో కాబట్టి రాముకి కూడా అయిన ఖర్చు అంతా 1,80,000. సో కాబట్టి ఇద్దరు వాళ్ళ పొలాలకు చుట్టూ కంచె వేయడానికైనా ఒక్కొక్కళ్ళ చొప్పున ఆయన ఖర్చు ఎంత అంటే 1,80,000, 1,80,000, 1,80,000 ఒక్కొక్కడికి ఖర్చు అయింది. ఇప్పుడు రెండోది, ఒక్కొక్కళ్ళు వాళ్ళ తలకి పొలాల్లోని చెట్లు నాటుతున్నారు. ఆ చెట్లు ఎంత స్థలంలో నాటుతున్నారు? ప్రతి 10 చదరపు మీటర్ల దగ్గర నాటుతున్నారు. ప్రతి 10 చదరపు మీటర్లకి ఒక మొక్క నాటినట్లయితే ఒక్కొక్కళ్ళ పొలంలో ఎన్ని అవుతాయి? ఇప్పుడు మొక్కలు నాటడం అనేది దాని చుట్టుకొలత చుట్టూ నాటుతున్నారా లేక దాని వైశాల్యం పైన నాటుతున్నారా అన్నది మనకు తెలియాలి. మొక్కలు అనేవి చుట్టూ బౌండరీస్కి వేసాడని చెప్తే వేరే విషయం, కానీ ప్రతి 10 చదరపు మీటర్లకి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇలా స్థలం ఉన్నట్లయితే నేను ఒకసారి ఫిగర్లో వేసి చూపిస్తాను. ఇది దీర్ఘచతురస్రాకార స్థలం అనుకుంటే ఇలా 10 చదరపు మీటర్లు అనుకోండి, ఇది 10 చదరపు మీటర్లు అనుకోండి, ఇది 10 చదరపు మీటర్లు అనుకోండి. ఇలా 10 చదరపు మీటర్లకి వేరువేరుగా ఇలా 15 చదరపు మీటర్లకి ఒక మొక్క ఇలా మొక్క నాటుకుని వెళ్తున్నాడు. అంటే ప్రతి 10 చదరపు మీటర్లకి ఒక మొక్క నాటుతున్నాడు అంటే అర్థం అది దాని వైశాల్యం పైన నాటుతున్నాడు అని అర్థం. అంటే ఒక్కొక్క మొక్క ఆక్రమించే వైశాల్యం 10 చదరపు మీటర్లు అనుకుందాం. అప్పుడు అతని పొలం మొత్తం వైశాల్యం ఎంత ఉందో, ఓకే, మొత్తం ఇదివరకు చెప్పిందే మొత్తం పెన్నుల ఖరీదు 10 రూపాయలు, ఒక్క పెన్ను ఖరీదు 2 రూపాయలు. పెన్నులు ఎన్ని కొన్నారు అని అడిగామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మొత్తం పెట్టిన ఖర్చుని ఒక్కొక్క పెన్ను యొక్క ఖరీదుతో భాగిస్తే మీకు పెన్నుల సంఖ్య వస్తుంది, అవునా? సో అలాగే ఇక్కడ మొత్తం పొలం యొక్క వైశాల్యాన్ని ఒక్కొక్క మొక్క నాటడానికి ఆక్రమించబడిన స్థల వైశాల్యం 10 చదరపు మీటర్లు, అంతేగా 10 చదరపు మీటర్లతో భాగిస్తే ఎన్ని మొక్కలు నాటాడు అనేది వస్తుంది. సో కాబట్టి అప్పుడు మనకి ఒక్కొక్క స్థల వైశాల్యం కావాలి, అవునా? స్థల వైశాల్యం కావాలంటే స్థలానికి ఫార్ములా కూడా గుర్తుండాలి. అయితే ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రాహుల్ నాటిన మొక్కల సంఖ్య. ఇగో రాహుల్ నాటిన మొక్కల సంఖ్య. రాహుల్ ఎన్ని మొక్కలు నాటాడు అనేది మనకు తెలియాలి అంటే రాహుల్ యొక్క మొత్తం స్థల వైశాల్యాన్ని 10తో భాగించాలి. ఎందుకు? ప్రతి మొక్క 10 చదరపు మీటర్లను ఆక్రమిస్తున్నదని చెప్పాం. అంటే 10 చదరపు మీటర్లు 10 చదరపు మీటర్ల వైశాల్యంలో ఒక మొక్క నాటుతున్నారు కాబట్టి 10 చదరపు మీటర్లు ఒక మొక్కకి నిర్ణయించబడింది. కాబట్టి అతని స్థల వైశాల్యాన్ని 10తో భాగించాలి. అతని యొక్క స్థలం ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి అతని యొక్క స్థల వైశాల్యం అంటే స్థల వైశాల్యం బై 10. అంటే స్థల వైశాల్యం ఎంత? ఒకసారి చూడండి, స్థల వైశాల్యం మనకి ఇక్కడ ఎంత అవుతుంది? ఓకే, స్థల వైశాల్యం ఇక్కడ స్థల వైశాల్యం మనకి ఎంత అవుతుంది? పొడవేమో 400, వెడల్పు ఏమో 200. అంటే వాటి లబ్ధమే కదా, పొడవు ఇంటూ వెడల్పే కదా. ఈ విధంగా వేసేయడమే. అంటే 400 ఇంటూ 200 బై ఇక్కడ 10. అనవసరంగా గుణించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక 0 కొట్టేయచ్చు మనం, అంతే కదా. ఒక 0 కొట్టేస్తే మనకి ఎన్ని మొక్కలు అయ్యి ఇప్పుడు 4 2 8 పక్కన 3 0 అంటే 8000 మొక్కలు నాటవచ్చు. అంటే రాహుల్ తన స్థలంలో ఎన్ని మొక్కలు నాటగలిగాడు? 8,000 మొక్కలు నాటగలిగాడు. కారణం ఏంటి? అతని స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉంది. అతని స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉన్నప్పుడు దాని యొక్క మొత్తం వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే 400 ఇంటూ 200. ఆ 400 ఇంటూ 200 అనేది వైశాల్యాన్ని సూచిస్తే ఒక్కొక్క మొక్క నాటిన వైశాల్యం ఎంత ఉంది? స్థల వైశాల్యం 10. ఆ మొత్తం స్థల వైశాల్యాన్ని దీంతో 10తో భాగిస్తే మనకి మొక్కల సంఖ్య వస్తుంది. ఆ మొక్కలు ఎన్ని ఉన్నాయి? 8,000 ఉన్నాయి. అంటే రాము నాటిన మొక్కలన్నీ 8,000. అలాగే రాహుల్ నాటిన మొక్కల సంఖ్య, రాహుల్ నాటిన మొక్కల సంఖ్య. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? రాహుల్ నాటిన మొక్కల సంఖ్య కావాలంటే ఇప్పుడు రాహుల్ యొక్క స్థలం యొక్క మొత్తం వైశాల్యాన్ని ప్రతి 10 చదరపు మీటర్లకి మొక్క నాటాడు కాబట్టి 10తో భాగించాలి, అంతేనా? కాబట్టి అప్పుడు మొక్కల సంఖ్య వస్తుంది. అయితే రాము యొక్క స్థలం ఏ ఆకారాన్ని కలిగి ఉంది? చతురస్రాకారంగా ఉంది. దాని భుజం ఎంత ఉంది? 300 ఉంది, అంతేనా? సో కాబట్టి భుజం 300 కలిగిన చతురస్రాకార స్థలం
చతురస్రాకార స్థలం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? భుజం ఇంటూ భుజం లేదా భుజం స్క్వేర్. ఇక్కడ భుజం ఎంత ఇచ్చాం మనం? 300. కాబట్టి భుజం స్క్వేరే కదా, అంటే 300 స్క్వేర్ బై ఒక్కొక్క మొక్క ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది, ఎంత వైశాల్యంలో ఎంత విస్తీర్ణంలో ఒక మొక్క నాటబడింది? 10. అంటే 10 చదరపు మీటర్లు కాబట్టి 10 చేత భాగిస్తున్నాం. సో ఇప్పుడు 300 యొక్క స్క్వేర్ ఎంత? 300 ఇంటూ 300, 3 3 9 4 0 అంటే ఎంత? 90,000 బై 10. ఒక 0 కొట్టేయచ్చు. అంటే ఎంత అయింది? 9,000 మొక్కలు. అంటే రాము నాటిన మొక్కలన్నీ 9,000, రాహుల్ నాటిన మొక్కలన్నీ 8,000. ఎవరు ఎక్కువ మొక్కలు నాటారు? సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే, మన క్వశ్చన్లో మనకేం అడగడం జరిగింది? ఎవరి స్థలంలో ఎక్కువ మొక్కలు నాటొచ్చు చెప్పండి. రాహులా లేదా రామునా? రాహుల్ అనేవాడు చతురస్రాకార స్థలంలో నాటాడు, అతను నాటిన మొక్కల సంఖ్య 9,000. అలాగే రాము దీర్ఘచతురస్రాకార స్థలంలో నాటాడు, అతను నాటిన మొక్కల సంఖ్య చెట్ల సంఖ్య 8,000. ఎవరు అధికంగా నాటగలిగారు? రాహులా రామువా? ఓకే సారీ, ఇది రాహుల్ కాదండి, రాము. మొదటిది రాహుల్ మొదటిది, రాము రెండవది. చిన్న పొరపాటు ఏంటంటే మొదటిది రాహుల్, రెండవది రాము. ఇతను రాహుల్ ఇక్కడ రాసిస్తాను. మరొకసారి, రాహుల్ అనేవాడు దీర్ఘచతురస్రాకార స్థలం, రాము అనేవాడు చతురస్రాకార స్థలం. ఓకే, ఇప్పుడు ఎవరు అధికంగా మొక్కలు నాటగలిగారు? రాహులా రామునా? రాము. ఎన్ని మొక్కలు నాటాడు? 9,000 మొక్కలు. అయితే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటవుతుంది? అధికంగా మొక్కలు నాటిన వాళ్ళు రాము. ఓకే, ఎన్ని అధికమైన మొక్కలు నాటాడు అంటే ఇతనికి వచ్చిన మొక్కలన్నీ 9,000. అలాగే అతను రాహుల్ ఎన్ని నాటాడు? 8,000. అంటే డిఫరెన్స్ ఎంత? 1000. అంటే ఎన్ని మొక్కలు అధికంగా ఉన్నాయి? 1000 మొక్కలు అధికంగా ఉన్నాయి. ఇది మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలు నాటడం అనే కాన్సెప్ట్ని కొంచెం కొత్తగా ఈ ప్రాబ్లంలో మనకు చూపిస్తారు. సో అర్థం కాని నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఇది కూడా కొత్తలాగా అనిపిస్తుంది. సో ఇందులో అంతగేమి చెప్పుకోవడానికి ఏం లేదు, మామూలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం పొరపాటున ఒక దగ్గర ఏంటంటే నేను ఇక్కడ రాహుల్ అని రాశాను, రెండవది రాము, మొదటి వాళ్ళు రాహుల్ది దీర్ఘచతురస్రాకార స్థలం, రాముది చతురస్రాకార స్థలం. రాము అనేవాడు 9,000 మొక్కలు నాటాడు, రాహుల్ అనేవాడు 8,000 మొక్కలు నాటాడు. కాబట్టి రాహుల్ కంటే 1000 మొక్కలు అధికంగా నాటాడు. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార నేల యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 280 మీటర్లు అయినా దాని పొడవు ఎంత? చాలా చిన్న విషయం, ఈజీ కట్టొచ్చు. అసలు ముందు దీన్ని రఫ్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. రఫ్ డయాగ్రామ్ ఏంటి? దీర్ఘచతురస్రం ఇట్లా ఉంటుంది. సో ఇట్స్ అ రెక్టాంగిల్. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల మధ్య సంబంధం ఏమి ఇచ్చాడు? దాని పొడవు అనేది వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ అన్నాడు. అంటే ఒకవేళ దాని వెడల్పు కనుక మనం ఎక్స్గా తీసుకుంటే దాని యొక్క పొడవు ఎంత అవుతుంది? ఈ ఎక్స్ కంటే 20 మీటర్లు అధికం కదా, అంటే ఎక్స్ ప్లస్ 20 అవుతుందా లేదా? ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. సో పొడవు వెడల్పు ఏంటనేది మనకి క్లియర్గా తెలిసింది. పొడవు ఎక్స్ ప్లస్ 20 అయితే వెడల్పు అనేది ఎంత అవుతుంది? ఎక్స్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దాని యొక్క చుట్టుకొలత, వాడిచ్చింది చుట్టుకొలత కాబట్టి దీని చుట్టుకొలత ఎట్లా కడతాం? చుట్టుకొలత అంటే పెరిమీటర్. చుట్టుకొలత ఎట్లా వస్తుంది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. సో 2 ఇంటూ పొడవు ఎంత అయింది? ఎక్స్ ప్లస్ 20. అలాగే ప్లస్ పొడవు ఇది, వెడల్పు ఎంత? ఎక్స్. ఇప్పుడు ఇది ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం? 2 ఇంటూ ఎన్ని ఎక్స్లు ఇవి? 2 ఎక్స్లు కలిస్తే ఎంత అవుతుంది? 2x ప్లస్ ఎంత? 20. అలాగే ఇది ఎంత అవుతుంది మనకి? ఒకవేళ ఇది గుణించకపోయినా తప్పేం లేదు, క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇది మనకి కాసేపు చుట్టుకొలత ఇదే అనుకుందాం. అయితే ఇప్పుడు చుట్టుకొలత ఇంత వచ్చింది మనకి. వాడు చుట్టుకొలత విలువ ఎంత ఇచ్చాడు? 280. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, చుట్టుకొలత మనం కట్టిన
వాడిచ్చిన రెండు అదే దీర్ఘచతురస్రానికి సంబంధించినవి కాబట్టి రెండు సందర్భాల్లోనూ చుట్టుకొలతలు సమానం. సో కాబట్టి వాడిచ్చిన చుట్టుకొలత మనం కనుగొన్న చుట్టుకొలతకి సమానం చేయండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 2 × 2x + 20 అనేది దేనికి సమానం అవుతుంది, వాడిచ్చిన 280కి సమానం అవుతుంది. అంటే 280కి ఈక్వల్. నేను ఈ 2 మల్టిప్లై చేయకుండా వదిలేయడానికి కారణం కూడా ఇదే. ఎందుకు అంటే ఇంకా ఎలాగ క్యాన్సిలేషన్ చేసేయచ్చు. ఈ 2 అటుపోతే భాగిస్తుంది కదా, డైరెక్ట్గా ఇక్కడి నుంచి కట్ చేసేయండి. 2 140 అవుతుంది కదా ఇది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. 2x + 20 = 140 కాబట్టి 140 ఈ 20 పోతే ఏమవుతుంది, -20 అవుతుంది. కాబట్టి ఇక 2x ఎంత, 140 - 20 అంతే ఎంత, 120. ఇప్పుడు ఈ 2 అనేది అటు పోతే ఎలాగా భాగిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే క్యాన్సిల్ చేద్దాం. 260s. అయితే ఇక్కడ మనకి x విలువ ఎంత వచ్చింది, 60 వచ్చింది. అంటే x అంటే ఇంతకీ ఏంటి, వెడల్పే కదా. అంటే వెడల్పు ఎంత వచ్చింది, 60. అలాగే మరి పొడవు ఎంత అవ్వాలి, ఇది ఈ లెక్క ప్రకారం 60 x + 20 కాబట్టి x విలువ 60 + 20 అంటే ఎంత అవ్వాలి, 80 అవ్వాలి. అంటే ఇక్కడ ఇంతకీ అడిగింది దేన్ని అడిగాడు, మనం అడిగింది దాని యొక్క పొడవు ఎంత అని అడిగాడు. వెడల్పు x 60 అయింది, 60 మీటర్స్. అలాగే దాని యొక్క పొడవు ఎంత అయింది, 60 + 20 అంటే 80 అయిందనమాట. మీటర్ల సెంటీమీటర్ల మీటర్లు ఇచ్చాడు కాబట్టి వాడు అడిగిన దానికి ఆన్సర్ ఏంటైంది మనకి, 80 మీటర్లు. అంటే ఆ స్థలం యొక్క పొడవు 80 మీటర్లు అయింది. ఇది చాలా చిన్న ప్రాబ్లం అనమాట మనం చేసే దాంట్లో. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చూద్దాం.